కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. చైల్డ్ ఆర్టిస్ట్ గా తండేలతో సక్సెస్ కొట్టేశాడు భాను. హాయ్ అక్క. హాయ్. తండేల తర్వాత స్కూల్లో రియాక్షన్ ఏంటి అసలు? వాళ్ళు లేనప్పుడు చెప్పడం ఏంటంటే అంటే వీడిని ఇలా చూస్తా అది ఎక్కడ నేర్చుకుంటున్నావరా ఎలా మాట్లాడాలి ఏంటి? నాగ చైతన్య గారితో స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది? ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఆయన డాడీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా అన్నీ కూడా ఆయనతో షేర్ చేసుకుంటాను. ఆయన చాలా కష్టపడేవారు. ఆయన నాకు గొడుగు పెట్టి ఆయన ఇంట్లో ఉండేవారు. అమ్మ విషయానికి వస్తే ఇప్పటికీ ఒక ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇబ్బంది పడట్లేదు ఎందుకు? ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి క్యారెక్టర్స్ రావు, ఎలా మేనేజ్ చేస్తున్నారు అంతా? షూటింగ్స్ లేకపోతే మాకు కష్టంగా ఉంటుంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈరోజు నాతో పాటు నిజంగా ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాడు అనమాట. చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఫేమ్ క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్గా తండేలతో సక్సెస్ కొట్టేశాడు. ఈజ్ నన్ అదర్ దాన్ చైల్డ్ ఆర్టిస్ట్ భాను. సో ఆ రోజు తండేలు రిలీజ్ అవుతున్నప్పుడు థియేటర్లో అందరూ చూశారు కదా, ఆ మూమెంట్ ఎలా ఎంజాయ్ చేసావు అసలు? ఫస్ట్ టైం తండేలు చేస్తున్నప్పుడు నాకు నేను ఫస్ట్ డే చూడలేదు. రాత్రి నాకు నిద్ర పట్ల. పొద్దున్న నేను ఎలాగలాగా రేపు రిలీజ్ అవుతుంది, ఎలా ఉండబోతుంది, సినిమా అప్రిసియేషన్ ఎలా ఉంటుంది ఏంటి, యూఎస్ ప్రీమియర్స్ ఇంకా రాలేదు, మీన్స్ అయ్యాయి కానీ టాక్ ఇంకా బయటికి రాలేదు. బాగుండబోతుందని తెలుసు మాకు, బట్ ఎలాగ ఏంటి అనుకొని చెప్పి పొద్దున్న లేచి లేకంగానే దేవుడి దండం పెట్టుకొని సినిమా హిట్ అవ్వాలి అనుకొని ఇలాగ లేచినామంటే పెట్టుకుంటాం కదా, పెట్టుకోగానే ఎమ్మటే ట్యాబ్ ఓపెన్ చేసి టాక్ చూడంగానే చాలా పాజిటివ్ ఇది వస్తుంది. అండ్ చూస్తూనే ఉన్నా ఆ రోజంతా. నేను హాఫ్ డే వరకు మొత్తం చూస్తూ ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీగా ఫీల్ అయ్యా ఆ డే మొత్తం. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ హాఫ్లో ఫైట్ సీన్లో నాగ చైతన్య గారు ప్రొటెక్ట్ చేసే విధానం చాలా మంచి మంచి సీన్స్ పడ్డాయి నీకు అసలు. నిజంగా యాజ్ యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి చిన్న ఏజ్ అయినా కూడా ఆ క్యారెక్టర్లో చాలా బాగా చేసావు. అండ్ పక్కన మన స్క్రీన్ షేర్ చేసుకునే ఆర్టిస్టులతో కూడా మనకు కొంచెం కంఫర్ట్నెస్ ఉంటుంది కదా. నాగ చైతన్య గారితో స్క్రీన్ షేరింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. సీన్స్ వైజ్లో ఇలా రెస్క్యూయింగ్ సీన్స్ కానీ ఇలాగ చిన్న చిన్న ఏవైతే ఇలా పడ్డం కానీ ఇలాగ చిన్న తగిలినప్పుడు ఆయన కన్నా ఎక్కువగా నీకేం తగలలేదు కదా, కేరింగ్ ఎక్కువ చేసేవారు. ఏం కాలేదు కదా, ఓకే కదా అని అనడం. అండ్ అప్పుడప్పుడు మాట్లాడేవారు, మాట్లాడుతూ ఇది చేసేవారు. ఆయనతో ఉండేటప్పుడు ఒకరోజు ఎంతో ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే, ఆయన అదే ఫైట్ సీక్వెన్స్ అంతా చేసాము, ఆ బురదలో ఇదంతా ఇదైంది, మొత్తం అంతా చాలా ఇదిగా ఉంది ఆ ఎండలో చేసి. అయినా కానీ ఆ రోజు మా ఫ్రెండ్ బర్త్డే, సో మా ఫ్రెండ్ బర్త్డే కనుకొని చెప్పి ఆయన సైన్ తీసుకెళ్ళి ఇచ్చాను. సో ఆయన సైన్ కోసం ఆయన వెళ్ళినప్పుడు ఏ ఇది లేకుండా ఓకే ఇవ్వాలా ఓకే అనుకొని చెప్పి ఆయన సైన్ చేసి మొత్తం హ్యాపీ బర్త్డే టు సంజయ్ అనుకొని చెప్పి రాసి ఇవ్వడం, అంత ఇదిలాగా అంత డెడికేషన్గా వర్క్ చేశారు, ఎంతో ప్యాషనెట్గా వర్క్ చేశారు. ఆయన ఫుల్ బ్లడ్, స్వెట్, సోల్ అన్నీ పెట్టేశారు ఆ సినిమాలో. అంత బాగా చేశారు. అండ్ ఆయన వల్ల ఎదుటోళ్ళకు కూడా ఓకే ఇంత బాగా చేస్తున్నారు సార్, అంత పెద్ద స్టార్ అయ్యి ఉండి ఆయన ఇంత బాగా చేస్తున్నారు, సో మనం కూడా ఎలా చేయాలి అనుకుని మనకి కూడా ఒక ఇన్స్పిరేషన్ అనేది అలా బూస్ట్ అవుతూ ఉంటుంది. ఓకే ఇంత బాగా చేశారు, సో మనం కూడా ఇలాగ చేయాలి అనుకుని చెప్పి చాలా బాగా అనిపించేది. నాకే అనిపిస్తుంది అసలు ఎంత కంటిన్యూగా ఎంత మంచిగా మాట్లాడుతున్నావు అసలు నువ్వు. అంటే నువ్వు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది యాక్చువల్లీ, అంత బాగా మాట్లాడుతున్నావు. మీకన్నా బాగా మాట్లాడలేను. వేసేసావు. ఓకే డన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, రీసెంట్గా ఒక మేకింగ్ వీడియో చూశాను భాను. నాగ చైతన్య గారు సెట్ అందరూ ఉంటుంటే ఫిష్ కర్రీ వండేసి ఆ వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆయనే కర్రీ ప్రిపేర్ చేశారా? ఆ రోజు నేను కూడా లేను అసలు. అది వైజాగ్ షెడ్యూల్ చేశారు, వైజాగ్ సీ షెడ్యూల్ చేశారు. నేను కూడా ఫస్ట్ టైం అనమాట కుకింగ్ సమ్ డిలీషియస్ అని అనగానే ఏంటి ఏం చేయబోతున్నారు ఏంటి అనుకుని హ్యాపీ ఫీల్ అయ్యా. మేమే షాక్ అయ్యాం, అంటే చేస్తారని తెలుసు. అవును. దాని తర్వాత నేనే అడిగా, నిజంగానే చైతన్య గారు చేశారంటే యారా నిజంగానే చేశారు, ఆయన చేశారు, అందుకనే కదా మేము రిలీజ్ చేసామని. మీరు ఏదైతే ఫస్ట్లో అది వాళ్ళు చెప్తా ఉంటారో
ఆ చెప్పే వాళ్ళంతా వెనకమాల ఉండే వాళ్ళంతా ఏడీస్ అన్నమాట. అచ్చా. వాళ్ళంతా ఏడీస్. ఆ అన్న వాళ్ళనే వెళ్ళి అడిగా. అన్న పేరు యోగి. యోగి అన్న అడిగా, అన్న నిజంగానే చేశారా నా చైతన్య గారు, లేకపోతే నార్మల్గా అక్కడక్కడ చేశారా అంటే, లేదురా మొత్తం ఆయన చేశారు అనుకొని చెప్పారు. సో భాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరెంట్స్కి కంగ్రాచులేట్ చేయాలి. అవును. బికాజ్ ఎందుకంటే ఇండస్ట్రీలో మీకు ఎవరికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. మీ మదర్ బ్యూటీషియన్గా లైఫ్ స్టార్ట్ చేశారు. నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మదర్ ఎట్లా ఏం చేస్తుంటారు? మదర్ ఏం చేయరు. ఇంట్లోనే ఉంటారా? హౌస్ వైఫ్లో అంటే ఇంట్లోనే హోమ్ మేకర్. ఓకే. సో ఇండస్ట్రీలో ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, అండ్ మమ్మీ డాడీ నిన్ను సపోర్ట్ చేసుకుంటూ స్టార్టింగ్ వెబ్ సిరీస్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇప్పటి వరకు నిన్ను సపోర్ట్ చేసుకుంటూనే వచ్చారు. బేసికల్గా ఏంటంటే సపోర్ట్ చేయడానికి వాళ్ళకి స్ట్రెంథనింగ్ ఉండాలి, కానీ మీ మమ్మీ డాడీ సపోర్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది కదా. సో ఫస్ట్ డాడీ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? డాడీ గురించి నాకు మా డాడీతో ఉన్నప్పుడు నేనేదో డాడీతో ఉన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదండి. ఒక ఫ్రెండ్తో, మన ఫ్రెండ్తో ఉన్నప్పుడు ఎలా ఉంటామో అంత క్యాజువల్గా మనకేమున్నా చెప్పుకుంటాము అలాగే అనిపించేది. నాకేమున్నా ఆయనకు చెప్పుకునేవాడిని, ఆయన గురించి ఏమున్నా కానీ నాకు చెప్పేవారు. ఇప్పుడు ఒక చెయ్యాలి అనుకున్నాం అనుకో, సపోజ్ నార్మల్గా ఇక్కడికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆయన నేను ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తే సరే అని అనుకుని తీసుకెళ్తారు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా అన్నీ కూడా ఆయనతో షేర్ చేసుకుంటాను. బయటికి వెళ్ళినప్పుడు బాగుండేవాళ్ళం, మీన్స్ బాగుంటాము. ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఆ అమ్మ ముందు ఇట్లా టామ్ అండ్ జెర్రీ లాగా కొట్లాడుకున్నాను. ఏంటి ఇలా నాకు అమ్మ అంటూ ఉంటుంది, మీరు ఏంటరా నాకు ఏం అర్థం గారు, బయటికి వెళ్ళినప్పుడు ఏమో ఎంత హ్యాపీగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు, కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు? నార్మల్గానే ఊరికే సరదాగా. అది అమ్మకేమో కోపంలాగా అనిపిస్తుంది కానీ అదేం లేదు. అండ్ అమ్మ విషయానికి వస్తే, మేము అక్కడికి వెళ్ళి ఒక హస్బెండ్ అండ్ ఒక సన్ ఇద్దరు వెళ్ళిపోయి ఒక దగ్గర షూట్ చేస్తూ ఉంటే, అది నెల ఉండొచ్చు, 10 రోజులు అయి ఉంటుంది, ఎన్నో రోజులు అయి ఉంటుంది. కానీ అక్కడే వాళ్ళ ఫ్యామిలీని, మా అమ్మమ్మ గారిని, మా నాన్నమ్మ గారిని, వాళ్ళ సిస్టర్ని అందరినీ చూసుకోవడం అనేది చాలా గ్రేట్ విషయం చెప్పాలంటే. ఒక హౌస్ వైఫ్ అలా ఉండి వీళ్ళందరినీ చూసుకొని, మేము ఒక్క కాల్ మొత్తం షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత 6 గంటలకు ఒక్కసారి కాల్ చేస్తే ఆవిడకి అప్పటి వరకు వీళ్ళు ఎలా చేస్తున్నారు, షూటింగ్ ఏంటి అనుకుని ఒక భయం అనేది ఉంటుంది. ఒక్క కాల్ చేయడం వల్ల ఆవిడకి అమ్మయ్య వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇది చాలు. ఆవిడకి ఎంత కష్టం ఉన్నా ఏంటున్నా కానీ ఆవిడ రిలీఫ్ అంతా పోతుంది, హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. మాకు కూడా ఎలా చూసుకుంటారు, అమ్మ కూడా ఎలా చూసుకుంటారు అనుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అంటే పాప మీరేమో వర్క్ మోడ్లో బయటకు వచ్చేస్తారు, తన హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటారు. మీ అమ్మమ్మ గారిని అలాగే మీ నాన్నమ్మ గారిని తనే చూసుకోవాలి. సిస్టర్ని కూడానా? సో స్వీట్ అబ్బా. ఓకే. సినిమాలు చూస్తారా మీ మదర్ థియేటర్కి వచ్చి? చూస్తారు, నా సినిమా చూస్తారు. ఎక్కువగా థియేటర్స్కి అయితే రారు, ఎక్కువ ఓటీటీ అయినా. ఓకే. అంటే ఆ థియేటర్లో చూస్తున్నప్పుడు ఈ ఏదైతే పెయిన్ ఉంది కదా, దూరంగా ఉన్నారనే పెయిన్ ఏంటంటే అప్పుడు సంతోషాన్ని ఇస్తుంది కదా, ఇంకా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది కదా. సో అట్లా ఎప్పుడు థియేటర్కి వచ్చిన ఛాన్సెస్ లేవా? వచ్చారు, నా మూవీస్కి వచ్చారు అండ్ రిమైనింగ్ మూవీస్ కూడా వచ్చారు. ఎక్కువగా అయితే ఓటీటీయే చూస్తారు. ఓటీటీ ప్లాట్ఫామ్. ఇప్పుడు తండేల్ కానీ తండేల్ చూసాక అమ్మ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆనంద బాష్పాలు అంటారు కదా, అలా వచ్చేసాయి. అమ్మ నువ్వైనా ఇలా చేసావు ఏంటి అనుకుని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆవిడ చూడడం వల్ల ఓకే ఇంత కొంచెం దీనికన్నా ఎక్కువ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకా పే వాళ్ళనుకొని చెప్పి నాకు కూడా ఇంకా బాగా బూస్ట్ ఇచ్చినట్టుగా అనిపించింది.